హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రైతు భరోసా కోసం తెలంగాణలో అన్నదాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పథకం అమలును ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులకే రైతు భరోసా అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు నగదు బదిలీ చేసే ముందు సాగుకు యోగ్యత లేని భూములు వివరాలను బహిరంగపరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ జాబితాలో కొండలు, గుట్టలు, వెంచర్లు, మైనింగ్ గనులు, రోడ్లు, ప్రభుత్వ వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాంటి భూముల వివరాలను గ్రామాల వారీగా స్థానిక పంచాయతీ ఆఫీసుల్లో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదని, ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే చక్కదిద్దే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ నెల 20 తర్వాత గ్రామాల వారీగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను పంచాయతీ ఆఫీసుల్లో డిస్ప్లే చేయనున్నట్లుగా చెప్తున్నారు. దీంతో భూముల వివరాలు అందరికీ తెలిసే అవకాశం ఉంది. రెవెన్యూ, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలను సేకరిస్తున్నారు. అందుకోసం క్షేత్రస్థాయి రిపోర్ట్లను కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయోనని రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. అయితే సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను సేకరించే సమయంలో శాటిలైట్ డేటాతో సరిపోల్చనున్నారు. సాగు అవుతున్న భూములేంటి, ఆ భూముల సర్వే నెంబర్లు ఏంటి, అందులో కొండలు, గుట్టలు, రోడ్లు, పడావు భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే కోణంలో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ వివరాలను హైదరాబాద్ శివార్లోని ఇక్రిసాట్ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యం లేని భూములు దాదాపు 15 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులోనూ మెజార్టీ భూములు వెంచర్లు, రోడ్ల కింద సేకరించినవి, ఔటర్ నిర్మాణం కోసం తీసుకున్నవి, ఇతర ప్రాజెక్టుల కోసం సేకరించినవి ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో గుట్టలు, రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్, సాగుకు యోగ్యం లేని వాటిని ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు సైతం రైతు బంధు అందించారు. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ తరహా విధానానికి తెరతీసింది. ఇందులో ఎంతమంది ఈ పథకానికి అనర్హులు అవుతారో చూడాలి.